తీర్చుకోవటం, మళ్ళీ యథావిధిగా రకరకాల మాటలు, కక్షలు, అసూయలు, అబద్ధాలు, మోసాలు, దొంగతనము ఇలాంటివి చేస్తే నిత్య నివాసానికి వెళ్ళము. నేను తప్ప వేరొక దేవుడు లేడు అన్నాడు అనమాట. ఆయన పాపం చేస్తూనే ఉంటాం, మనుషులం కాబట్టి రోజు పాపంలో పడిపోతూనే ఉంటాం. ఆ పాపాలను మనం ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. మారు మనసు వచ్చిందాక విసర్జించే వరకు విసర్జన, చిరాకు కొట్టాలి. పాపం మీద చిరాకు కొట్టాలి, సినిమా అంటే చిరాకు కొట్టాలి, వ్యభిచారం అంటే చిరాకు కొట్టాలి, దొంగతనం అంటే చిరాకు, విసర్జించబడాలి, విరక్త పుట్టాలి. అప్పుడు వరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. చిరాకు, ఫోన్ అంటే చిరాకు, ఫేస్బుక్ అంటే చిరాకు, ఇన్స్టాగ్రామ్ అంటే చిరాకు, విసర్జించబడాలి, విరక్తి పుట్టాలి. అది చూసినంటే చిరాకు, సిగరెట్ అంటే చిరాకు, విరక్తి పుట్టే వరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. అప్పుడే పరలోక రాజ్యం. అందరిని ఒకలాగానే ప్రేమించాలి. వ్యభిచారిని ఒకేలాగా ప్రేమించాలి, మంచి వ్యక్తిని ఒకేలాగా ప్రేమించాలి, దొంగోడిని ఒకలాగా ప్రేమించాలి, ఉన్నవాడిని ఒకేలాగా ప్రేమించాలి. అప్పుడే పరలోక రాజ్యం. అలాంటి పరలోక రాజ్యం కావాలంటే మనం చాలా మార్పు. నిజంగా అది బాబా నేను కూడా పరలోక రాజ్యం వెళ్తానో లేదా అనిపిస్తూ ఉంటాం. వాక్యాన్ని ఫాలో అయ్యేవారు నిజంగా బాబో వెళ్తానా లేదా రాజ్యం వెళ్ళటానికి దేవుడు నలగొడతాడండి. మనం పరలోక రాజ్యం మనం వెళ్ళాలంటే ఏం చేయాలి తెలుసండి? శ్రమలు పడాలి. శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు, అప్పులు, అనారోగ్యాలు ఇవన్నీ భరించుకుంటా ఉంటేనే పరలోక రాజ్యం వెళ్తాం.